ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు కథలోనే నీకు స్టోరీ అర్థమైపోతుంది. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఆయన పేరు, ట్రాన్స్ఫర్ అవుతారు. ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతాడు అంటే పాపం నిజాయితీ గల పోలీసు, ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతాడు. మరి అసలు అక్కడ దానికి కారణం ఏంటి, తను ఎలా దాన్ని జయించుకున్నాడు అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. సింపుల్ పాయింట్. ఇది చూసుకుంటేనేమో వాళ్ళ తండ్రి ఒక మంచి డీసెంట్ పోలీస్ ఆఫీసర్. ఆ టైంలో ఏంటంటే ఒక అమ్మాయి రేప్కి గురవుతుంది. తను వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆమెకు న్యాయం చేయాలనుకుంటాడు. కాకపోతే ఇతని పై అధికారులు ఎవరైతే ఉంటారో ఈమె కావాలని వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టింది అన్నట్టుగా కేసు మూవిస్తే ఒక అసంతృప్తితో ఆయన చనిపోతాడు. ఈ అమ్మాయి కూడా డిప్రెషన్లో తను బావిలో దూకేస్తుంది. అట్లా ఓ అసంతృప్తి మిగిలిపోయింది స్టోరీలో క్యాజువల్గా. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆయన కొడుకే త్రిమూర్తులు మళ్ళీ కానిస్టేబుల్గా వచ్చి 55 ట్రాన్స్ఫర్లు అవుతాయి. ఎందుకంటే బికాస్ హీఈస్ ఎ వెరీ గుడ్ కానిస్టేబుల్. అండ్ తర్వాత ఒక హోమ్ మినిస్టర్ అంటే లేడీ విలన్ మనం చూడు వడ్డ నవీన్ ఆ రోజుల్లో